శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వారాహి వాగ్దానం. నీకు రాబోయే కాలం అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. నన్ను నమ్మి ఒక్క క్షణం విను. నేను చెప్పేది విన్నావంటే నీ జీవితంలో అద్భుతాన్ని నీకు అందిస్తాను అని అమ్మవారు మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. నా ప్రియమైన భక్తులకు జరిగే వాటి వల్ల ఈ తల్లి అంతర్గత శాంతిని నెలకొల్పుతాను. నీకు ఒక మంచి పక్వాన్ని అందించి ఈ మాటలు అందచేయడానికే వచ్చాను. ఏది చేసినా సరే అమ్మపై విశ్వాసం ఉంచి సహనంతో మాత్రమే ఉండు. ఎవరైనా సరే నిన్ను కించపరిచిన తల్లి, హేళనపరిచినా, ఎంత విసిగించినా, ఇబ్బంది కలిగించినా తొందరపడి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఎవరిని కూడా ఏమీ అనవద్దు. కోపాన్ని అదుపులో చేసుకుని హేళన చేసిన వారికైనా సరే కామ్గా ఉండిపో తల్లి. అప్పుడే నీ సత్తా మాత్రమే కాలానికి తెలుస్తుంది. కాలమే ఒక పాఠం నేర్పిస్తుంది. ఓర్పుగా ఉంటేనే నేర్పు అంత ప్రబలమై ఈ లోకానికి తెలుస్తుంది. జరగబోయే భవిష్యత్తు గురించి ఏమీ తెలీదు. అలాంటప్పుడు వ్యతిరేకంగా ఆలోచించవద్దమ్మా. నీ తల్లి ఎవరైతే వేడుకుంటారో వాళ్ళకి పూర్తి బాధ్యత కూడా అన్నీ నేనే తీసుకుంటాను. ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చేశారో వారికి సరైన సమాధానం తప్పకుండా ఇస్తాను తల్లి. నీ ఎదుగుదలతో సమాధానం ఇస్తాను. అందుకని నీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. చిన్నతనం నుంచి నడిపించింది ఈ తల్లి కదా, ఎప్పుడైనా సరే ఈ బిడ్డలకు రక్షణగా చూస్తుంది. నువ్వు ఎదురు చూడమ్మా. సమస్యలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే ఎవరికి చెప్పాలో తెలియక కన్నీరు పెట్టుకొని నాకే కదా చెప్పావు. నీకు ఎలాంటి నొప్పైనా సరే తగ్గేలా నేనే చేస్తానమ్మా. ఎక్కడ కూడా గాయానికి మందు రాయాలన్నా సరే ఈ తల్లి తప్పకుండా నీకు సహాయపడ్డాను. కష్టం కలిగినప్పుడు నీ మనసులో ధైర్యాన్ని, మనోధైర్యాన్ని రెండు కూడా నేనే నడిపిస్తాను. ఎప్పుడు కూడా ఈ తల్లి అనుగ్రహం ఉన్నవారు మంచిగానే ఉంటారు బిడ్డ. ఈ లోకం ఎప్పుడు కూడా భయపెడుతూనే ఉంటుంది. భయపెడుతూ ఉంటుంది కాబట్టి భయపడవద్దు. దేన్నైనా సరే సులభంగా ఎదుర్కో. ధైర్యం ఇవ్వాలని తల్లిని కోరుకో. అలాంటప్పుడు భయం అన్నీ కూడా పోతుంది. కొన్నిసార్లు నువ్వు పారిపోవాలని నీ మనసు కనిపించినా ఒక్కసారి అమ్మని తలుచుకున్నావంటే నీకు అండగా ఉండి ఎల్లవేళ కూడా అతి దగ్గరలో ఉంటానని మరవద్దమ్మా. నువ్వు పిలిచే పిలుపుకు నేను ఎప్పుడు కూడా నేను బానిసనవుతాను. ఆ పిలుపుకు నేను సమాధానం ఇస్తాను. నువ్వు ఏదైతే నిజాయితీగా ఉంటావో నీ యొక్క కోరికను స్వీకరిస్తాను. నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకుంటాను. ఎక్కడైనా సరే నమ్మకం అమ్మ మీద ఉంటే చాలు. నేను నీ ఇంట్లోనే కొలువే ఉంటాను బిడ్డ. ఎప్పుడు కూడా పంచమికి, శుక్రవారానికి నన్ను పూజిస్తూ, నన్ను ఆరాధిస్తూ ఉన్న నా భక్తుణ్ణి ఎంతో కాలం నుంచి కాపాడుకుంటూనే ఉన్నాను. నన్ను వేడుకుంటున్న వారికి నేను సాయంగా ఉంటాను. ఎప్పుడు కూడా నా ఆశీర్వాదంతో వాళ్ళ కోరికలు తీరలేదని బాధపడినా సరే, ఆలస్యమైనా సరే అమ్మను తలుచుకున్న వారికి, అమ్మను కొలిచే వారికి తప్పకుండా అండగా ఉంటాను. ఎలాంటి దుష్టశక్తులు, క్లిష్ట పరిస్థితులు అయినా సరే వాళ్ళని ఆదుకుంటాను. ఎలాంటి చెడు పీడ అవన్నీ లేకుండా చూసుకుంటాను. భక్తితో కొలిచిన వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటాను. మాట ఇస్తున్నాను బిడ్డ. ఎప్పుడైనా సరే ప్రతి పంచమికైనా, లేదంటే మంగళవారమైనా, శుక్రవారమైనా నన్ను తలుచుకొని ఒక్కసారి దీపం పెడితే చాలు. నన్ను పిలిచి ఆరాధించినట్లే నీ ఇంట్లో నా రూపం, నా పటం ఉన్నా లేకున్నా నన్ను ఒక్క దీపంతో పిలిచినా, దీపం పెట్టి ఆరాధించినా నేను ఆ ఇంట్లో కొలువై ఉంటాను బిడ్డ. ఆ భక్తులను కాపాడుకుంటూ ఉంటాను. నీకు ఆపద చేయాలన్న వారి మనసు మారుస్తాను. నీకు ఎలాంటి చెడు తగలకుండా కాపాడుకుంటాను. నిన్ను చూసి హేళన వారిని, అంటే హేళన చేసిన వారిని చిన్న చూపు చూసేవారు తలదించుకునేలా నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేలా చేస్తాను. నీకు విజయం అనేది తప్పకుండా అందిస్తాను. నా యొక్క రూపాన్ని మనసులో నింపుకుంటే చాలు. అమ్మ అని పిలిస్తే చాలు. వారి చెంత నేను ఉంటాను. జరిగిపోయినవన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ఆరంభించు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అనుకునే కాలం అనుకూలంగా మారుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. నా ఆశీర్వాదం ఎల్లవేళ కూడా ఉంటుంది బిడ్డ అని అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.